అమ్మా నా వల్ల కాదు. తెలియని వాడిని నేను పెళ్లి చేసుకోలేను. 100 సార్లు చెప్పావు నీకు తెలిసినోడ్నే పెళ్లి చేసుకుంటాను అని. ఓ అందుకే నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? మీ నాన్నని నేను పెళ్ళనే చూశాను. ఏంటి మేము హ్యాపీగా ఉండట్లేదా ఏంటి? మీ నాన్న కోపంగా ఉన్నాడని తెలిస్తే నేను మీ పెళ్లి సమయానికి వచ్చేదాన్నా? మనం వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిస్తే అంతే, ఇంకేమీ ఉండదు. అమ్మా నువ్వెన్నైనా చెప్పు, నన్ను మాత్రం బలవంతం చేయకు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆఖరిగా? అమ్మా నేను ఒకరిని ప్రేమిస్తున్నా. ఓ అది సంగతి. మరి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో మరి. నేను చేయలేనమ్మా, అతనికి చాలా పనులున్నాయి. అవన్నీ పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటాడు. ఓ సరే సరే. అది కాదు, అబ్బాయి మంచోడేనా? నాన్నకు నచ్చుతాడా మరి? అమ్మా నాన్నకి ఇప్పుడే ఏమి చెప్పకు, సమయం వచ్చినప్పుడు నేనే అన్ని చెప్తాను. ఓకే బంగారం, నేనుంటాను. ఎందుకు? ఇప్పుడే వెళ్ళి అతనికి చెప్తాను. 10 గంటల కన్నా ముందే అతనికి కాల్ చేస్తాను. నాన్న బంగారు, అమ్మ చెప్పింది విన్నావు కదా? నాన్న కోపం తెచ్చుకోకు. అది నేను నిర్ణయిస్తాను. మీరెవరు? నాన్న అది ఎబిన్ కదా. ఎవరు? ఆ మిడిల్ స్కూల్ కుర్రాడా? అవును. అతను అంత బిజీ ఏమి కాదు. నువ్వు రేపు వెళ్తావా? లేదు నాన్న, నేను వెళ్ళాలనుకోవడం లేదు. అయితే నేను అక్కడికి వస్తాను. అతను కలుస్తావా? అయ్యో నాన్న, అతనికి చాలా పని ఉంది. అయితే అతని నెంబర్ ఇవ్వు, నేను వీలున్న రోజు అతను అడుగుతాను. వద్దు నాన్న, పర్లేదు, నువ్వు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే ఓకే. బంగారు భోంచేసావా? లేదు, ఇప్పుడు వండాలి. సరే తల్లి, నేను రేపు వస్తాను. ఓకే నాన్న. ఓకే. నా పరిస్థితి చెప్తే నీకు అర్థం కాదు. అదే నేను నీకు మలయాళం చెప్తున్నాను. యూ హ్యావ్ టు కీప్ ద డిస్టెన్స్. దీన్ని ఎవడైనా మలయాళం అంటాడా? రే భాష ఇంపార్టెంట్ కాదు, కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. నేను చెప్తుంది అర్థమవుతుందా? విను, నేను చెప్పేది విను. ప్రశాంతంగా ఉండాలంటే ఆమెకు దూరంగా ఉండరా. రే రే ఆమె కాల్ చేస్తుంది. రే నాశనం అయిపోతావురా నువ్వు. చెప్పు నిమ్మి. నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటది? అయ్యో అజ్మల్ మావా, నాటకాలొద్దు, సంగతి చెప్పు. ఆమె నాన్న వస్తున్నారు. అయితే ఆమె నన్ను ఇష్టపడుతున్నానని అబద్ధం చెప్పింది. వాళ్ళ ఇంట్లో నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పింది. అవునా? అలా అయితే ఆమె పెళ్ళి ఆపేస్తారా? అదే, మేము సెటిల్ అవడానికి 2 ఏళ్ళు టైం అడుగుతుందంట. ఈ తర్వాత ఇంకా మేము బ్రేకప్ అయిపోయామని వాళ్ళ డాడీకి చెప్పుకుంటుంది. రే తిక్క పనులు చేయకు, నా మాట విను. ఆమె కాల్ చేసినప్పుడల్లా కుక్క పిల్లలాగా ఏ చెప్తే దానికి తల ఊపేకు. లేదు, నేను చేయలేనని ఆమె చెప్పాను. గుడ్ మార్నింగ్. బెస్ట్ కాల్. షర్ట్ బాగుంది కదా? అసలు ఏంటిది? అవును కదా, ఇదేంటి? రా మెల్లగా. మళ్ళీ వీడి ఫూలిష్ గ్లాసెస్ చూడు. పడిపోతాయి. అవి కింద పడిపోతాయి. అంటే మీ నాన్నకి పోలీసులా కనబడాలని పోలీసులకు ఇవ్వాలనుకున్నాను. దానికోసం నువ్వు ఫూలిష్ గా కనిపించాలా? ఆ షర్ట్ రెడీగా ఉంచు అభినయ్. సరే. కానీ నేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను. అంకుల్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడే వస్తారు. నువ్వు ఆయన్ని నాన్న అని పిలు. ఒకవేళ ఆయనకు నచ్చకపోతే? నేను చెప్పేది విను, అర్థమైందా? సరే, సాధారణంగా నటించను, ఓకేనా? అయ్యో, నువ్వు నార్మల్ గా యాక్ట్ చేయి, సరేనా? ఓకే. హలో నాన్న, ఎలా ఉన్నారు? నాన్న? ఎవరు నాన్న? అదే నిమ్మి నాన్న. అయ్యో నాన్న, కోపం తెచ్చుకోకండి, నేనే అతన్ని అలా పిలవమన్నాను. దయచేసి నన్ను క్షమించండి అంకుల్. సారీ బాబు, నేను నా కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అది పోవడం లేదు. పర్లేదు. అమ్మా, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ.
గెట్ యువర్ షీట్ టుగెదర్ మ్యాన్. ఒకవేళ ఆయన కన్విన్స్ అవ్వకపోతే నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అనుకుంటారు. అతను ఒప్పుకుంటాడంటావా? ఇంత దారుణంగా యాక్ట్ చేస్తుంటే ఎవరు కన్విన్స్ అవుతారు చెప్పు? అదే నాన్న చెప్పారు. కూర్చో కూర్చో. ఏంటి గ్యాప్? దగ్గరకు రారా. నీకేమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా? అయ్యో, ఎలాంటి చెడ్డ అలవాట్లు? తాగుడు, సిగరెట్లు అలాంటివి? అయ్యో లేవు అంకుల్, నాకేం లేవు. అయితే నేను సిగరెట్ అడిగితే నీ దగ్గర ఉండదు కదా? పెళ్ళి ఆయన అడిగింది ఇవ్వచ్చు కదా. ఎక్కడ పెట్టాను? ఆ రూమ్ లో నేను చూసాను, తీసుకురావచ్చు కదా. నీ వెళ్ళి తీసుకొస్తాను. మొన్ననే అక్కడ పెట్టేసి మర్చిపోయాను, తను వెళ్ళి తీసుకొస్తాడు. గొప్పగా ఉంది. నిమ్మి, నాకు ఇక్కడేం కనిపించట్లేదు. నేను వస్తున్నాను. నేను అమ్మకి కాల్ చేస్తాను. ఓకే డాడీ. ఏమే, నాకు అనిపిస్తుంది వాళ్ళు ఒకరికొకరు దగ్గరగా లేరు. వాళ్ళు అంత దగ్గరగా లేకపోతే మనం చెప్తేనే మారుతారు. అది విన్నావా? నాకేం వినిపించట్లేదే. విన్నావా? నేను అంతా సరి చేస్తాను. అతను ఎక్కడో ఇంకో చోట ఉంటాడు. మన గురించే మాట్లాడు. ఏంటి? ముఖ్యంగా ఏమీ లేదు. ఉండడం గురించి అయితే మనం ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. నేను తర్వాత కాల్ చేస్తాను. అయ్యో వచ్చేస్తున్నారు. పద పద పద. ఇదిగో డాడీ. ఏమంటుందమ్మా? ఏమీ లేదు. అయితే ఆమె నీకు అబద్ధం చెప్పింది కదా? లేదు, నేను మీకు చెప్పాలనుకున్నాను అంతే. నేను వయసులో కొంచెం పెద్ద అయ్యాను, అది నిజం. కానీ కాలం మారిందని నాకు తెలుసు. అది కూడా నాకు తెలుసు. దీనికంటే నాకు ఏది నచ్చదో తెలుసా? అబద్ధం చెప్పడం. విన్నావా? నాతో మాత్రమే కాదు, ఆమెకు కూడా కొంచెం చెప్పండి. నేను తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. రా. హలో, అవును జార్జి. ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ దారుణం కాదు, అతి దారుణం. నేనేం చేశాను? మా మమ్మీ డాడీ మాట్లాడుకోవడం నేను విన్నాను. మనమంత క్లోజ్ కాదని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నువ్వు అలా చెప్పకు. ఈ అబద్ధం ఎక్కడ బయటపడుతుందని భయపడుతున్నాను నేను. కానీ ఈ జార్జ్ అనే పేరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా వాళ్ళ అమ్మాయిలైతే. ఆయనతో నీకేం ప్రాబ్లం? నిన్నేమైనా ఇంటి నుంచి గెంటేశాడా? పోలీస్ స్టేషన్ లోపలికి వేయపోతే చాలు. రే, ఈ రోజు ఏమైనా పెంట చేసావో ఆయన కాదు, నేను గెంటేస్తాను నిన్ను. ఇంకా ఆయన వెళ్ళిపోయేటప్పుడు మనల్ని అడగరు. ఒకవేళ మనల్ని అడిగితే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పు. అయ్యో, అది సమస్య కాదా? అది ప్రాబ్లం అవుతుంది. రా. ఓకే. అప్పుడు మీరు ఏం డెసిషన్ తీసుకున్నారు? ఏంటి అంకుల్? అదే నాన్న, నువ్వు నీ బంధువులకు సమాచారం ఇవ్వాలి. లేదు డాడీ, రెవెన్యూకి చాలా పనులున్నాయి. ఫస్ట్ వెళ్ళి అవన్నీ క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎవరితో? ఈమెతోనే. మంచి పిల్లలకి కుటుంబ ప్రేమ దొరుకుతుంది, అది మంచిదే. కానీ కొడుక, అంతా సవ్యంగా జరిగి నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత ఏది సవ్యంగా జరగదు. నీకు అర్థమవుతుందా? అవును, అవుతుంది. నీకేం అర్థమైంది? నేను అదే చెప్తున్నాను. ఈ పెళ్లి తర్వాత నీకు ఇంకే సమస్యలు రావు. ఆమెకు తన కుటుంబాన్ని చూసుకునే స్వేచ్ఛ ఉంది. అదే కదా, లేకపోతే ఆమె ఇక్కడ ఎలా ఒక్కతే ఉండగలదు? ఏం చూస్తున్నావు? లేకపోతే పెళ్లికి ముందే నువ్వు మొదలు పెట్టావా? డాడీ కోపం తెచ్చుకోవద్దు.
మేమిద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం. ఏంటి? అయ్యో అంకుల్ నన్ను చంపద్దు. నేను అనుకున్నాను నువ్వు కోపం తెచ్చుకోనని, అందుకే ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏం చేయాలి? దేవుడు నన్ను పరీక్షించడానికి నిన్ను ఇక్కడికి పంపలేదు. అంకుల్ దయచేసి నన్ను క్షమించండి. నువ్వు చేసింది నన్ను క్షమించడానికి ఏమీ లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా, కలిసే ఉన్నారు కదా. వాళ్ళకి వేరే పని ఉండదు నాన్న. నేను చేయలేను, నాకు ఒక పరిస్థితి ఉంది, నేను దాని నుండి బయటపడలేను. చెప్పు, పెళ్ళెప్పుడు? డాడీ అతన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అతను ఏం చేయాలనుకుంటున్నారు చేయనివ్వండి. లేకపోతే నీకు ఇది ఒక ఖరీదైంది. ప్రియమైన నీకు ఆదాయం ఉంది, లేకపోతే నీకు ఇది ఖరీదైంది. నేను అమ్మ ఆలోచించుకున్నాం, అతని విషయాలు జరుగుతాయి. కానీ నేను దీనిని ఇలా ఉంచలేను. 2 నెలలు. అంకుల్ 2 నెలలంటే? అంకులా? నన్ను నాన్న ఓకే నాన్న. నన్ను డానియల్ కాల్ చేయనివ్వు. మనం ఇప్పుడే నిర్ణయించుకోవాలి. ఈ విషయాలను వదిలే, మనం ఏదైనా చెయ్యాలి. నన్నేం చేయమంటావు? నిజం చెప్పు. ఇద్దరిని కలిపి చంపేస్తారు. లేకపోతే వచ్చే నెలనే తెలిసిపోతుంది. నన్ను కొంచెం ఆలోచించుకోవడానికి టైం. పాపా నాన్నతో మాట్లాడు. అంతా సరే, మనం దాన్ని ఆగస్టులో ఫిక్స్ చేస్తే ఏ పెళ్ళి ఉండదు. మనం దాన్ని అప్పుడే చేయాలి. నాన్న, మీ నాన్న నెంబర్ ఇవ్వు, నేను అతనికి కాల్ చేస్తాను. నాన్న నేను ఇందులో నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. నేను దీనికోసం పరిగెత్తేంత ఆరోగ్యంగా ఉన్నాను. నువ్వు చింతించిన అవసరం లేదు. నా బిడ్డను చూసుకో. నేను తనని చూసుకుంటాను, కానీ ఒక చిన్న సమస్య ఉంది. డాడీ నీకు ఒక విషయం చెప్పాలి. వద్దు చిన్న, నువ్వు చెప్పినట్లు చెయ్యి. చింతించుకు. నువ్వు నీ బంధువులకు సమాచారం ఇవ్వాలి, కనీసం 50 లేదా 100. అదంతా కాదు డాడీ. ఓ, నీకు డబ్బు అవసరం అయితే నువ్వు అది చేయొచ్చు. నువ్వు అక్కడవు కాదు, నువ్వు దానిని తగ్గించగలవా? నానా, నీకు అబద్ధం చెప్పాను. ఏంటి? సారీ డాడీ. నేను ఎవరినైనా ప్రేమించానని చెప్తే నాకు కొంచెం టైం ఇస్తారనుకున్నాను, అందుకే నేను అబద్ధం చెప్పాను. ఓ, నువ్వు అతని స్నేహితుడు కదా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాన్న నేను నా కార్ బయట పార్క్ చేసి ఉంది, వెళ్ళెక్కు. నేనా? అవును, వెళ్ళెక్కు. ఆమె నాతో అబద్ధం చెప్పడానికి కారణం ఉంది. నువ్వు? డాడీ అతను తప్పేం లేదు. అతను నీ మాట వింటున్నాడా? వెళ్ళెక్కు. డాడీ అతన్ని ఏం చేయొద్దు. నువ్వు ఈ విషయంలో కలగ చేసుకో. వెళ్ళెక్కమంటున్నానా? నేను ఇంకెక్కాలి. వెళ్తున్నాను. ఓకే. అభిన్, చెప్పండి నాన్న. నువ్వు నిజంగా ఆమెను ప్రేమిస్తున్నావా? నిజమా? లేకపోతే నువ్వు ఈ విషయంలో ఎందుకు కలగ చేసుకుంటున్నావు? తీసుకో. వద్దు నాన్న. తీసుకో. వద్దు వద్దు. ఆ పాతకేవి గుర్తుందా? ఇవాన్ న్యూస్ నుండి. ఓ, నీకేమైంది? నువ్వు అతని క్లాస్మేట్ కదా? లేదు, అతను కామర్స్. అతని పేరు వింటేనే నేను భయపడతాను. ఆమె మళ్ళీ అతను నీలాంటి వాడిని కనుగొంటుందేమోనని నేను సిలిండా భయపడతాం. మనకు మంచివాడు మాత్రమే కావాలి. మరి ఎవరైనా అబ్బాయిని చూసారా? నేను ఆమెను దూరం పెట్టాలనుకోవడం లేదు, కానీ నా సమయం అయిపోతే. ఆమె తను చూసుకోలేదా? ఆమె చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఆమెకు 5 సంవత్సరాలు, ఆమె రాత్రిపూట ఒంటరిగా తన అత్త ఇంటికి వెళ్ళాలనుకుంది. ఆమె ఒంటరిగా వెళ్ళాలనుకుంది. నేను ఆమెతో వెళ్ళినప్పుడు నాన్న నువ్వు వెళ్ళు, నాన్న నువ్వు వెళ్ళని ఒకటే చెప్పింది. తర్వాత ఏంటే, ఆమె వెళ్తానని అబద్ధం చెప్పి తన ఇంటికెళ్ళి వెనకాల నిలబడింది. ఆమె తనను తాను చూసుకోవడం ఎలాగో తెలుసు, కానీ ప్రతి ఒక్కరికి ఒకరు కావాలి, అందరికీ. నాకు మీతో అబద్ధం చెప్పాలని లేదు నాన్న. అరే నాన్న, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరని గ్రహించాను. అప్పుడు పెళ్లి సంగతి ఏంటి? అది ఆమె నిర్ణయించుకోవాలి. ఎందుకు? అప్పుడే ఆమె నిన్ను తనతో తీసుకెళ్ళగలదు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడు, మౌనంగా ఉండ. నానా, నాకు నీ మీద కోపం లేదు. నేను ఇంటికి వెళ్తున్నాను. నిన్ను ప్రేమించే ఒకరిని, నిన్ను ఇష్టపడే వాళ్ళని తొందరలోనే కనుక్కో, చాలా తొందరగా. నేను ఇంకా ఆలస్యం చేయలేను. నేను ఫోన్ పెట్టేనా? ఎబిను, నాకు అతని మీద చాలా కోపం ఉంది. నిన్ను కలవద్దని అతనికి చెప్పాను.
అతను నన్ను మోసం చేయడానికి ప్రయత్నించాడు. ఇడియట్. వెళ్ళి చూడు. ఒకవేళ నా కూతురు నిమ్మిని నీతో మాట్లాడితే ఆమె ఇప్పుడే నీకు కాల్ చేస్తుంది. ఆమె నా తరపున క్షమాపణ అడుగుతుంది. అప్పుడు నువ్వు చూడొచ్చు. ఆమె తన మాటలు మార్చదు. ఆమె నిన్ను ఇంటికి రమ్మని అడుగుతుంది. నువ్వు చూడగలవు నాన్న. ఆమె కాల్ చేస్తుంది. హలో, సమస్య ఏం లేదు, నీ మీద కోపం కూడా లేదు. ఇప్పుడా? ఇంటికి వెళ్ళని చెప్పు. ఇంటికి రావాలా? లేదు, ఏమీ లేదు. ఏంటి? నిన్ను కలవద్దని ఆయన నాకు చెప్పారు. లేదు, అతను నన్నేం కొట్టలేదు. లేదు నిమ్మి, పప్పా నాకు చెప్పారు. సరే, నేను వస్తున్నా. ఏం చెప్పింది? నేను పప్పా కూతుర్ని నన్నెవరు పెళ్లి చేసుకోవాలో నేనే డిసైడ్ చేస్తాను అంది. ఆమె నాతో మీరు నన్ను కొట్టలేదని అడిగింది. అదే ఇప్పుడు ఇది వాస్తవం. ఇది నీ పట్ల ఆమె ప్రేమకు ఆరంభమై ఉండాలి. ఆ సానుభూతి నేను నీకు ఇచ్చిన బహుమతి. వెళ్ళొస్తాను రా అల్లుడు. నాన్న నేను కొడతారనుకోలేదు. సర్లే, పర్లేదు. ఒక్కసారి కొట్టారా? అతను ఒక్కడితో ఆగిపోవడం నా అదృష్టం. డాడీ కాల్ చేస్తున్నారు. హలో డాడీ, ఎందుకు ఎబిన్ని కొట్టారు మీరు? అతని మొహం మీద 4 వేలు కనబడుతున్నాయి. ఇక్కడే ఉన్నాడు, నేను చూశాను. ఆహా, అతన్ని చూడకూడదని మీరెందుకు డిసైడ్ చేస్తున్నారు? అతన్ని కొట్టిన తర్వాత అతన్ని వదిలే ప్రసక్తే లేదు. నేను తనతోనే ఉన్నాను, తనతోనే మాట్లాడుతున్నా. ఇది మరీ బాగుంది. సారీ రా. పర్లేదు.